హాయ్ ఫ్రెండ్స్, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ తెలంగాణ స్టేట్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకు అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.knruhsrt.in అనేది దీనికి సంబంధించినటువంటి వెబ్సైటు. ఆగస్టు 18వ తారీఖు నుంచి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చండి. పేమెంట్ చేయడం కోసం మాత్రం సెప్టెంబర్ 7వ తారీఖు చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ కోసం మాత్రం సెప్టెంబర్ 9వ తారీఖు చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్ 20వ తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 10 to 1 PM మధ్యలో ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓఎంఆర్ షీట్ ద్వారా మీరు రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ అనేది, అంటే ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. హాల్ టికెట్స్ వచ్చేసరికి మీకు అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 17 మధ్యలో హాల్ టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. పోస్టులు వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ 15 కాళ్ళు, జూనియర్ స్టెనోగ్రాఫర్ 4 కాళ్ళు ఇవ్వడం జరిగింది. శాలరీ కూడా సేమ్ ఇచ్చారు. 16,400 నుంచి 49,870 రూపాయల వరకు మీకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. జూలై 1, 2019 నాటికి ఏజ్ అనేది చూడడం జరుగుతుందండి. 18 నుంచి 34 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, కంప్యూటర్ సైన్స్లో పాస్ అయి ఉండాలి, లేదా కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఏదైనా అకాడమిక్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ అనేది ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో పాస్ అయి ఉండాలి, లేదా కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఏదైనా ఒక అకాడమిక్ ఇయర్లో ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. కాకపోతే జూనియర్ స్టెనోగ్రాఫర్కి టైపింగ్ రావాలి, స్టెనోగ్రఫీ రావాల్సి ఉంటుందండి. మనం క్లియర్గా ఇచ్చేటువంటి 3rd పాయింట్లో వచ్చేసరికి మనకు టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్లో పాస్ అయి ఉండాలి అని ఇచ్చారు మనకు. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ కూడా హయ్యర్ గ్రేడ్లో పాస్ అయి ఉండాలని ఇచ్చారు మనకి ఇంగ్లీష్లో. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 34 సంవత్సరాలు అని చెప్పాను కదండి ఆల్రెడీ. సో ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసరికి మనకు ఇది ఎవరికి వర్తిస్తాయంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు కూడా తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో ఏపీ వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కానీ ఏవి కానీ కన్సెషన్ అనేది ఉండదన్నమాట. సో సెలక్షన్ మాత్రం స్టేట్ వైడ్ మెరిట్ ఆధారితంగా సెలక్షన్ ఉంటుంది మనకు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూ వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి మనకి. ఇక్కడ ఫీజు వచ్చేసరికి 800 రూపాయల ఫీజు ఉంది ఫ్రెండ్స్. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ వాళ్ళు అయినట్లయితే వీళ్ళకి మాత్రం 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. అంటే 300 రూపాయల ఎగ్జంప్షన్ ఉంటుంది. ఆన్లైన్లో పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ లేదా డెబిట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. సో ఆఫ్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింకు అదేవిధంగా వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. సో మీకు వచ్చేసరికి సిలబస్ అదొకటి, సెలక్షన్ విషయం ఒకటి చెప్పేస్తే వీడియో అనేది క్లోజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి, రిజర్వేషన్ టు ద లోకల్ క్యాండిడేట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ యాజ్ ద సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ద స్టేట్ వైడ్ మెరిట్. మనకు లోకల్ క్యాండిడేట్కి మాత్రమే రిజర్వేషన్ కొంత, లేకపోతే ఓపెన్ కేటగిరీలో కొంత రిజర్వేషను. మామూలు కొన్ని నోటిఫికేషన్స్కి ఏంటంటే లోకల్ క్యాండిడేట్స్కు 80% రిజర్వేషన్, మిగతా వాళ్ళకు 20% రిజర్వేషన్ అట్లా ఇచ్చారు. ఇక్కడ అలా కాకుండా మొత్తం అందరినీ ఎవరికి మార్కులు ఎక్కువ వస్తే వాళ్ళకే జాబ్ అన్నట్టు ఇచ్చారు. సో ఎటువంటి రిజర్వేషన్ అనేది లోకల్ క్యాండిడేట్కి ఇవ్వలేదు. ఇక రాత పరీక్ష విషయానికి వచ్చేసరికి 150 ప్రశ్నలకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 150 మార్కులకు 150 ప్రశ్నలకు. కంప్యూటర్ ప్రొఫిషియన్ స్కిల్స్ 50 ప్రశ్నలు, సెక్రటరియట్ ఎబిలిటీస్ నుంచి 50 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ కలిసి 50 మార్కులకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ర్యాంక్ ఆన్సర్ కనుక ఇచ్చినంత మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇచ్చారు. సిలబస్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ రెండింటికి కూడా సేమ్ సిలబస్ ఇవ్వడం జరిగిందండి. ఎగ్జామ్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి HMDA లిమిట్స్ ఆఫ్ హైదరాబాద్, అంటే ఈ యొక్క HMDA లిమిట్స్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది పడడం జరుగుతుంది. తెలంగాణలో హైదరాబాద్ సంబంధించినటువంటి పరిధిలోని మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది పడడం జరుగుతుంది. చూడండి, రిటన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ అని ఇచ్చారు మనకు. ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూసుకొని అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.